2019లో టీడీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచి ఫ్యాన్ ఎదురుగాలిలోను గెలిచి నిలిచిన వంశీ తర్వాత వెంటనే ప్లేటు ఫిరాయించారు. జగన్ వైపు వెళ్లారు. టీడీపీలో ఉండగా జగన్ ఏ స్థాయిలో తిట్టేవారో అంతకు 10 రెట్లు ఆయన వైసీపీలోకి వెళ్లి చంద్రబాబు, లోకేష్ పై మాటల తూటాలు పేల్చారు. అసలు చంద్రబాబు కంటతడి పెట్టడానికి కారణం కూడా వంశీ అని అంటారు టీడీపీ నేతలు. చంద్రబాబు కుటుంబంపై అసభ్యంగా మాట్లాడారని, నారా లోకేష్ పై కూడా నీచమైన వ్యాఖ్యలు చేశారు అనే అపవాదు కూడా ఉంది. అయితే వంశీ అరెస్టు వ్యవహారం చాలా విచిత్రంగా జరిగింది. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయన నిందితుడిగా మారారు. తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయించడం మరింత సంచలనంగా మారింది. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం ఎస్సీ/ఎస్టీ కేసుగా మారడంతో వంశీ తప్పించుకోలేకపోయారు. ఏదో కేసులో అరెస్ట్ అవుతారనుకుంటే ఇంకేదో కేసులో అరెస్ట్ అయి 2 నెలలుగా ఆయన కటకటాల వెనుక ఉండాల్సి వచ్చింది. వల్లభనేని వంశీ జైలుకు వెళ్లాగా పూర్తిగా మారిపోయారు. ఇక ఇస్త్రీ నలగని చొక్కా వేసుకున్నా కూడా తలకు రంగు వేసుకోవడంలో ఆయన వయసుపై కూడా కామెంట్స్ వస్తాయి. అయితే ఒక దశలో అంబటి రాంబాబు కూడా వంశీ హెయిర్ డై గురించి మాట్లాడడం ఆసక్తికరం. ఇక వంశీలో మునుపటి చురుకుదనం అస్సలు లేదు. ఆయన చాలా నీరసపడిపోయారు కూడా. మెట్లెక్కేందుకు కూడా స్టేట్ కేసుని పట్టుకుని నిదానంగా నడుస్తున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ని సమస్యల మధ్య ఆయన మరింత నీరసపడిపోవడంతో టీడీపీ శ్రేణులు మరింత గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి వల్లభనేని వంశీని ఎవరూ ట్రోల్ చేసేవాళ్ళు కాదేమో, కానీ ఆ మధ్య జగన్ జైలుకెళ్లి వంశీని పరామర్శించి బయటకొచ్చాక చేసిన వ్యాఖ్యలు ఈ ట్రోలింగ్కి ప్రధాన కారణం. వంశీ అందగాడని, అలాంటి అందగాళ్లంటే చంద్రబాబుకి, లోకేష్కి కుళ్ళు అని అన్నారు జగన్. అందుకే వారిని అరెస్టు చేయించారని చెప్పారు. జగన్ వ్యాఖ్యలతో నెటిజన్లు మరింత దారుణంగా వంశీని ట్రోల్ చేస్తున్నారు. వంశీ తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో బయటకొచ్చిన ఫొటోస్ పెట్టి అందగాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ నెల 13 వరకు వంశీని రిమాండ్ పొడిగించింది. హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ని గతంలో కొట్టివేయడంతో ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.